ముగ్గురు వ్యక్తులుగాను లేక మూడు వ్యక్తుల రూపాల్లోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉంటాడు. ఇందులో చాలా వాదనలు ఉన్నాయి. ఇది హిస్టారికల్ సబ్జెక్టు. ఇంతకుముందు మీకు గుర్తు చేశాను. ట్రినిటీని నమ్మకపోతే నరకానికి పోతాం. ప్రియులరా, ట్రినిటీ గురించి ఆలోచిస్తే మన విశ్వాసం పాడైపోద్ది. ట్రినిటీని నమ్మకపోతే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్మకపోతే ఎక్కడికి పోతామట? నరకానికి వెళ్ళిపోతాం. ఈ ట్రినిటీ గురించి ఆలోచిస్తే మన బుర్ర ఖరాబ్ అయిపోద్ది. అందుకే ఎప్పుడు కూడా కొన్ని విషయాలను డీప్గా ఆలోచించాలి. కొన్ని విషయాలను మనకు అందనప్పుడు సముద్రం లోతు తెలియదు కదా, వైశాల్యం తెలియదు, చేయగలిగింది ఏమి లేదు. ఈతొత్తే అందులో నుంచి ఒడ్డుకురా, లేకపోతే చెప్పరే సహాయం కోరు, లేకపోతే మునిగిపోవడమే. చాలామందికి దిగటం తెలుస్తుంది కానీ బయటికి రావడం తెలియదు. సో బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి మాట, నేర్చుకోవడానికి సంసిద్ధమైతే మన బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడి సృష్టికర్తగా సర్వాధికారిగా ఉన్నాడు. రెండు మాటలు రాసుకోండి. ఈ మాటలు ప్లీజ్ రైట్ ఆన్ యువర్ బుక్ ఆర్ నోట్స్ ఫోన్. ఏదైనా తండ్రి తన యొక్క పని సృష్టికర్త మరియు సర్వ అధికారి. రెండు, క్రీస్తు అనగా కుమారుడు. క్రీస్తు అంటే రక్షకుడు, మానవ రూపంలో జన్మించినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోకి నడిపించేవాడు. ఇది ఈ ముగ్గురు పనులు. దేవుని యొక్క వాక్యంలో నుంచి చదువుతున్నప్పుడు దేవునిలో యూనిటీ మనకు కనబడుతుంది. ఆయన తన యొక్క స్వభావానికి భిన్నముగా కాక దేవుని యొక్క ఆజ్ఞ చొప్పునను, దేవుని యొక్క ఉద్దేశము చొప్పునను ఆయన మూడు ప్రియులర స్వభావాలు కలిగినటువంటి ఒక దేవునిగా ప్రియులర మనకు కనబడుతున్నాడు. అందుకే దేవుని యొక్క స్వభావము, ప్రియులర ఆయన యొక్క ఉద్దేశాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన ఉండిన త్రియేక దేవుడు అని పిలిచారు ఆయన్ని, ట్రినిటీ గాడ్. సో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో ఆయనలో మనకు ఐక్యత కనబడుతుంది, యూనిటీ కనబడుతుంది. ప్రియులార, ప్రజల పట్లను, భూమి పట్లను, సర్వలోకము పట్లను, భూమిని విడిచిన తర్వాతను దేవుని యొక్క మహత్మైనటువంటి ప్రణాళిక మనకు అర్థమవుతుంది ఈ మూడు భాగాలలోనే. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, సృష్టికర్త లేకపోతే మనకు ఏం లేదు, ఎర్త్ అనేది లేదు. క్రీస్తు లేకపోతే దెర్ ఇస్ నో సాల్వేషన్ కదా, రక్షణ అనేది లేదు. మూడవది పరిశుద్ధాత్మ లేకపోతే మనకి మార్గము తెలియదు. సో ఈ మూడు ప్రధానమైనవి. బైబిల్ నుంచి మనం చదువుతున్నాము, ఇన్ని విశేషమైనటువంటి గుణములు కలిగి ఉన్న ఆయన ఒక్క దేవుడిగా పిలువబడ్డాడు. ఆయనే నీవు నేను